ఏ జీవికైనా చావు పుట్టుకలు ఉంటాయి. లేకుండా ఉండే వీలే లేదు. పుట్టిన వారికి మరణం తప్పదు. అనివార్యమగు ఈ కార్యం గురించి శోకింపతగదు అని గీత కూడా చెప్పింది. పుట్టుక తప్ప చావు లేని సందర్భం ఎప్పుడైనా ఎక్కడైనా ఉందా? అంటే ఉంది అని మార్కండేయుని కథ చెబుతోంది. చావుని గెలవడం బతుకేనా? కానే కాదని ఇదే కథ చివరాఖరుకు అర్థం చేయిస్తుంది. మృకండుడు, మనస్విని అనే దంపతులు తమ జీవితకాలం దేవుని ఆరాధనలోనే గడిపారు. ముసలితనంలో దేవతలు ప్రత్యక్షమయ్యారు. వరమడిగితే సంతానాన్ని ప్రసాదించమన్నారు. 100 మంది 100 ఏళ్లు జీవించే దుర్మార్గులైన పుత్రులు కావాలో, 16 మాత్రమే జీవించే ఒక్కగానొక్క సుపుత్రుడు కావాలో కోరుకోమన్నారు. మంచి కొంచెమైనా ఎన్నుకున్నారు. అల్పాయుష్కుడైన ఒక్క కొడుకే కావాలన్నారు. అతడే మార్కండేయుడు.